రాసినవి. ఇంకొకటి ఏంటంటే అప్పుడు చిత్రంగా పాట ఇప్పుడు కూర్చుంటే 2 గంటలు కూర్చుంటే 10-20 పాసాలు రాసేసేది అనమాట. అది అంటే మన బుద్ధి బాగలేదు. మన ప్రతి ఒక్కరు బుద్ధులు జరుపుకుంటాం. ఎందుకు జరుపుకుంటున్నాం? మనము కళ్ళు తాగితే సార తాగితే మనం ఏమైపోతాము? ఎంత నష్టం! శరీరం నష్టము, విలువ నష్టము, బలం నష్టము, ఆకలి ఆవుసు నష్టం. ఎవరు నిన్ను చెల్లరు. ఆ చెల్లరు ఎవరు? నీ భూమి కొన్నాడు ఎవడు? నిన్ను జీతం పెట్టుకోడు. అంటే ఖాతం ఇట్లా మనం ఆ పని చేసుకోకుండా మొట్టమొదలు శ్రీరాముడు ఆంజనేయునికి ఒక మార్గం చెప్తాడు. మనం తపస్సు చేయాలంటే, మనం ఒక ఉపాసన చేయాలంటే, ఒక భక్తి చేయాలంటే మొట్టమొదలు ఆకలి నిద్రని చంపాలి. అవి చంపకపోతే మనం అడవిలో పోయి కూడా దండగా, మన ఊర్లో ఉండగా దండగా మనం సాధించలేము. అవి సాధించనివి. ఒకరోజు ఏమైందంటే ఏకాదశికి ఒక్క పొద్దున్నాడు. వాళ్ళ అక్క వచ్చింది. ఏం రాసినోడా కళ్ళాన్ని గుంజుకపోయినంటే మా ఒక్క పొద్దున్న అక్క అన్నాడు. పండ్లు తింటా? ఏం కాదు, మేము తింటాం పండ్లు ఉన్నాడు. తింటే ఏం కాదు అక్క తిన్నాడు. ఇంకొకటి వచ్చిందంట. ఏమైతే ఇట్లా అయినావు, సొడ అయినావు అంటే ఒక్క పొద్దున్న నాయ అయిపోద్దు ఏకాదశి అన్నట్టు. ఏమైతే బొంగులు తిను, మేమంతా తింటాం బొంగులు అని బొంగులు కూడా తిన్నాడు. అయినాక ఇంకొక ఆయన వచ్చిందా, ఏమైనా ఏమేమి తిన్నావురా అంటే మనం పండ్లు తిన్నా బొంగులు తినంటే బొంగులు పండ్లు తింటే అటుకులు తిన ఏమవుతుంది? అవి ఒక్కటే కదండి. వాడు అటుకులు కూడా తిన్నాడు. అటుకులు తిన్నాక మళ్ళీ ఇంకొకటి వచ్చానంట. ఇన్నోటి తిన్నా భోజనం చేసేదిరా నిన్ను అన్నట. వాడిని ఎక్కడ పోయినా తోసేసిర్రు. వాడు ఎప్పుడు ఒక్కపోతే ఉండడం లేదు, అది లేదు. ఇక తాగుబోతులకు వీడు ఏం చేసాడు? ఎవరు మాట వినలేదు. ఖచ్చితం పోయి తిరుపతికి పోయి వచ్చి మొక్కున్నాడు, గడ్డం వేసిండు. ఇక జతకాడు వచ్చే బలవాయింత అంత వచ్చింది గడ్డం. ఏమరా తాగవు ఏమైనా అంటే గడ్డం వేసిరా, నేను దేవుని మీద నియమం మీద ఉండ, నేను తాగను. అది ఏం గడ్డం రా, కొనుక్కొస్తావా గడ్డాన్ని? మళ్ళీ ఇడుచుకోవచ్చు, మళ్ళీ తాగి మళ్ళీ ఇడుచుకోవచ్చు. ఇప్పుడు కొనుక్కోవచ్చు మళ్ళీ ఇడుకోవచ్చు. అంటే కొనుక్కొస్తామా పెట్టుకుంటామా? అవే వస్తాయి. అంటే ఇటువంటి కథలు చెప్తారు. మనకు చాలా మంది శత్రువులు అంటే గీళ్ళే. మంచి పనికి పోయేటోడిని సర్వనాశనం చేస్తారు. వానిళ్ళు సర్వనాశనం అవుతాయి, ఈయన్ని కూడా సర్వనాశనం చేస్తాడు. అది ఎట్లా చేస్తాడంటే చెప్తాను. ఒకటి ఇద్దరిలో ఒకతోనే ఉంది. ఆ అవతల అది ఇతల ఇల్లు ఉంది. ఈడేమో తాగుపోతాడు, ఈడేమో సంసారాన్ని డబల్ చేసుకునేటోడు, తాగుపోతాడు. పెళ్ళం రోజు వాళ్ళ సంగతే చెప్పాలి. అవతల వాళ్ళు చూడు ఎట్లా ఉన్నారు, అవతల వాళ్ళు చూడరు, నేను మనమాడు నువ్వు సర్వనాశనం చేస్తే అది ఇది అని ఆడ వాళ్ళ మీద పగబట్టే. వాళ్ళు ఉన్నందుకే కదా నన్ను అనేది. వాడిని ఖతం చేయాలి వాళ్ళని అనుకున్నాడు అని ఇక్కడ మళ్ళీ ఎవడు వాళ్ళు ఏం చేసి రొట్టెలు చేసుకుంటూ ఉండే. చెల్లెమ్మ కావాలి వరుసకు, చెల్లెమ్మ అండి. ఏమమ్మా నీ ఆపద చూస్తే నాకు కన్నీరు వస్తుందమ్మా అంటే, ఎందుకన్నయ్య అంటే, లేదమ్మా నీవు ఇంత ఎగుతున్నామంటే, మామేమవుతున్నా అన్నయ్య, మాకు పైసలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, మేము ఆల్మోడ్లో బాగున్నాము. చీయమ్మ నీకు తెలియదు అన్నట. చెప్పన్న ఏంది చెప్పంటే, అప్పుడు కులం అంటే సచ్చి బతికేది అనమాట. నీ మొగుడు ఉప్పరోనికి పుట్టిండు, ఓని చేసుకున్నావు నువ్వు. అన్న ఉప్పరోనికి పుట్టిండా? ఎట్లా చూడాలి అన్న అంటే, రాత్రికి వస్తాడు చూడు, పండుకుంటాడు, పెయ్యి అంతా నాకు ఉప్పు ఉంటేనే ఉప్పరోనికి పుట్టినట్లు. ఇక అది బాగా ఒక నెత్తికెక్కింది. వాడు రావాలి, రొట్టెలు ఇడిచిపెట్టి అన్ని ఇడిచిపెట్టింది. వాడు రావాలి, నేను నాకాలే చూడాలి ఈ సంగతి అని. ఇక మళ్ళీ ఆడికి చేనుకాడికి పోయిండు. చేనుకాడికి పోయామన్నాడు. బామార్ది ఎన్ని కష్టాలు పడుతున్నావు నువ్వు, ఇంకా 4 రోజులు చచ్చిపోతావు నువ్వు అన్నాడు. హట్ ఎందుకంటే నేనే చచ్చిపోతున్నా, ఏం మాట్లాడుతున్నావు అంటే, అవునా చచ్చిపోతావు అన్నాడు. అది ఇదేందిరా, ఎట్లా చేస్తావు? నీ పెళ్ళం కుక్కకు పుట్టింది, రోజు నాకుతుంది, ఇసమికి చచ్చిపోతావు ఆడబెట్టిండు. అట్లా నాకుతుందా? నాకుతా చూడు, రాత్రికి నిద్రపోకుండా పండుకోని నాకపోతే కదా అని ఇదేం చేసిండు, పండుకొని గురుకులు కొడుతున్నాడు. అది ఆనుంటి ముడికా నుండి మెడకాడికి మొదలు పెట్టాను నాకనికే. నాకు తాగును నాకు అబ్బాయి ఇది నిజంగా కుక్క కాదు నాయనో మనిషి అనుకున్నట్టు ఓడ అనుకోడు. అది ఈడు ఉప్పరోడికి పుట్టే కొడుకు ఏమన్నా ఉప్ప, శరీరం అంతా
ఉప్పే ఉంది. ఉప్పు రోజుకి పుట్టిన కొడుకుని నేను పెళ్లి చేసుకుంటే అమ్మాయి అది తెల్లగా అయింది. బ్యాగ్ తీసుకొని తయారై పోవే కుక్కకు పుట్టిన పో అన్నాడు. ఉప్పు రోజుకి పుట్టినాడా నీ దగ్గర ఎందుకుంటారా అది ఒక్కడి దగ్గరనే అయిపోయాయి. మంచి సంసారం పాడైపోయాయి. ఇట్లా వాడు అంత చేసిండు. ఇంకా ఆరాం కూర్చున్నాడు. సద్గురు మహారాజ్కి మనము జాగ్రత్త, తస్మై జాగ్రత్త ప్రపంచం. ఇది అది అనరాదు. నీ ఎలాగ భగవంతుడు బుద్ధి ఎలాగ ఇస్తాడో మంచి స్థానంలో అలాగ నీకు మంచి. మన స్థానం ఎక్కడంటే భగవంతుడికి పోయే స్థానం ఎక్కడంటే మొట్టమొదటి తల్లి భక్తి, తండ్రి భక్తి, గురువు భక్తి, దైవ భక్తిల మార్గం పట్టాలి. అక్కడ పడితే వాళ్ళని ధిక్కరించి తాగుబోతాడు, సంఘం పోతే తాపుతాడు. మళ్ళా ఇంకా ఉగ్రవాద సంఘం పోతే వాడు ఉగ్రవాదం చేస్తాడు. ఇంకా రకరకాలుగా ఉంటాయి. గుణగాల సంఘం పోతే గుణగాలు చేస్తాడు. వాడిని జీవితం పాడు చేస్తాడు, ఇక ఉండడు. అట్లా మనం మంచి సంఘం అంటే ఈ మంచి సంఘాలు ఇదే మానవ జన్మని మనం పరమాత్మను చేరుకునేటటువంటి ఉపాయం పొందండి. సుఖం అంటే ఏం సుఖం అండి? అది సుఖం కాదు, అది సుఖం కాదు. పరమాత్మను పొందడమే సుఖం, బ్రహ్మానందం. పరమాత్మ పొందేది సుఖం. ఇది అల్ప సుఖం. ఇది ఏం సుఖం ఉన్నది చెప్పు? ఇప్పుడు దాగిండు, నిన్న ఆ సుఖం ఇది వరకు ఉండాలి కదా, అది అప్పుడే అయిపోయింది. మళ్ళీ అయిపోగానే మళ్ళీ ఇటు పోయాలి. పోయకపోతే కుదరదు. కొన్ని నాడులు నిలబడాయి, కొన్ని శరీరమే నిలబడాలి, మళ్ళీ పోయాలి. ఒకడికి మిర్యాలగూడెం నుండే మా శిష్యుని అన్న పంతులు, వాడు తాగితేనే మాట్లాడాలి, తాగితేనే వాడు స్కూల్కి పోవాలి, లేకుంటే పోకుండే. అట్టటోడు ఏం చేసిండు, నేను ఇక్కడ మా ఊరికి వస్తున్నా, ఆయన కూడా తిప్పరారాకి స్కూల్కి పోతున్నాడు. మా వాడు ఏం చేసే, మా శిష్యుడు వాడిని లేపి నన్ను కూర్చొని పెడితే వానికి తిక్కలేసి నాకు పరిచయం లేడు అని ఏమని, నువ్వేం చేస్తావు అని. నేను బోధ ఇస్తా, ఆధ్యాత్మికం శాంతి కోసం అన్నా. అది పనికిరాని బోధ ఈ కాలంలో, గుండె వేసే కాలం ఇది, నీవేం బోధ చేస్తావు అన్నాడు. అంటే గుండె కాలం అంటే ఏంటంటే పాతకాలం మీద అని. నేనంటే అందరూ బాగా వింటున్నారు, నా పాత వస్తువు నేను ముట్టుకోవద్దు. ఈ భూమి పాతదే కొత్తది చెప్పురా మీరు అంత పాతదే. మరి గాలి పాతదే కొత్తది చెప్పు. మరి గాలి ఎందుకు పుచ్చుకుంటాడు? ఇది కూడా బంద్ చేయాలి. మరి తల్లిదండ్రులు పాతోళ్ళే కదా, అట్లే పుట్టినావు కదా నువ్వు. మళ్ళీ తినేది నోరు పాతదే కదా, మరి గుద్దలు పెట్టుకుంటావా తినేది అన్న అని మా నగబట్టి వాడు నెత్తి అంతా తిరిగిపోయేవాడికి ఏం అడ్డం అయిపోయి, ఎక్కడ దక్కనే అయిపోయి, వాడు పనికి రాకుండా అయిపోయి, ఏం ఆడు దెబ్బ దిగిపోయి అక్కడ పోయినాము. మంది అంతా నగనికి పాత చెవు పాతదే, కన్ను పాతదే, కాలు పాతదే, నీ కడుపు పాతదే. అరే కొత్తది ఆడు చూపిరా నన్ను, కొత్తది ఆడుంది, అది కొత్తది చూపిరా అంటే వాడు చచ్చి బతికే. ఇట్లా కొన్ని పాయింట్లలో ఉంటాయి. చాలా వరకు ఏవో తెలియక ఏదో ఆడతారు. ఇప్పుడు ఏం పిల్లలు చేస్తుంటారు కుందా, ఇద్దరు